గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 17 ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీల్ని నిర్వహించే కార్యక్రమాన్ని తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారినాక కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ ప్రారంభం చేయాలన్న ఉద్దేశంతో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయటం ఇది చాలా దారుణం. రోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం జరుగుతూ ఉందో. ప్రభుత్వం సుమారు 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పేమెంట్ని రిలీజ్ చేయకపోవటం వల్ల ఈరోజు ఆరోగ్యశ్రీని నిలిపివేసే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ ఆరోగ్యశ్రీలో సుమారు 25 లక్షల రూపాయలని పెంచి పేదవాడికి ఆరోగ్య భరోసాను తీసుకొస్తే ఈరోజు మళ్ళీ పేరు మార్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఈరోజు డబ్బులు ఇవ్వకుండా ఆఖరికి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని నిలిపేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ మొత్తం కలిపి ఈ రాష్ట్రాన్ని పీపీపీ పద్ధతిలో అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. చూసుకోండి, రోడ్లు పీపీపీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీపీపీ, భవిష్యత్తులో ట్రాన్స్పోర్టు పీపీపీ, ఇలా మొత్తం. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే సిస్టాన్ని తీసుకొస్తే ఇంకా గవర్నమెంట్కి ఎందుక, ప్రజాప్రతినిధులు దేనికి? డెఫినెట్గా ప్రజలు దీని మీద ఉద్యమం జరిగిద్ది. ఈ ఉద్యమం ద్వారా అయినా కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుకుంటాను.